అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? 10 సంవత్సరాల జబ్బు. శృంగవరం గ్రామంలో ఉన్న ఒకే ఒక్క దుకాణం శేషయ్యది. అతడి దుకాణంలో అన్ని సరుకులు దొరుకుతాయి. ప్రజల అవసరాన్ని గమనించి శేషయ్య సరుకుల్లో బాగా కల్తీ చేస్తుంటాడు. ఆ సంగతి తెలిసి కూడా ప్రజలు నోరెత్తకుండా వాటిని కొనుక్కోవలసిందే. కారణం, ఊరికి అదొక్కటే దుకాణం. పైగా శేషయ్యకు కోపం ఎక్కువ. ఒక రోజున ఆ ఊరుకు ఒక పరదేశి వచ్చాడు. శేషయ్య దుకాణంలో సరుకులు కల్తీవై ఉండటం గమనించి అతను శేషయ్యను, ఈ ఊళ్ళో పరిశుభ్రమైన వెచ్చాలే దొరకవా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే శేషయ్య పట్టరాని కోపంతో పరదేశిని నానా మాటలు అని, శుభ్రం గురించి గొప్పగా మాట్లాడుతున్నావు, అసలు నువ్వెలా ఉన్నావో నీకు తెలుసా? నీ శరీరం బట్టలు మురికి ఊడుతున్నాయి. అసలు నీ చెయ్యి తగలటం వల్లనే నా సరుకులు మురికి అయిపోయాయి. నేను కాబట్టి నిన్ను దయతలిచి వదిలిపెడుతున్నాను. పక్క గ్రామంలో ఉన్న మా అల్లుడి దగ్గర ఇలా మాట్లాడితే నిన్ను పులుసులోకి ఎముక లేకుండా తన్ని పంపగలడు అన్నాడు. ఆ మాటలకు పరదేశికి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. అతను శేషయ్యతో, నన్ను గురించి ఇంత దూషణంగా మాట్లాడుతున్నావా? నేను ఈ దేశాన్నేలే విజయభాస్కర మహారాజు గారి మంత్రి రామభూషణుణ్ణి. మారువేషంలో ఇలా వచ్చానని తెలిస్తే నీవిలా మాట్లాడగలవా అన్నాడు. ఆ వెంటనే శేషయ్య పెద్దగా కేకపెట్టి ఉన్న చోటునే స్పృహ తప్పి పడిపోయాడు. పరదేశి అక్కడ నిలబడకుండా తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తానెవరో చెప్పి, నిన్నీ గ్రామానికి అధికారిగా ఉంచినదెందుకు? గ్రామంలో ఎలాంటి అన్యాయాలు జరగకుండా చూస్తావనే కదా. దుకాణందారు శేషయ్య దురాగతాలు నేను కళ్ళారా చూశాను. కల్తీ సరుకులు అమ్ముతున్నందుకు వాడి నేరాన్ని చూస్తూ ఊరుకున్నందుకు నిన్ను ఇప్పుడు కఠినంగా శిక్షించబోతున్నాను అన్నాడు. గ్రామాధికారి తొట్రుపడకుండా అంతా విని మంత్రితో, మహాప్రభు, కల్తీ సరుకులు అమ్మడం శేషయ్య తప్పు కాదు. అతడు తనకు తానే కల్తీ చేయడం లేదు. తను కొన్న సరుకులనే అందరికీ అమ్ముతున్నాడు. అసలు పంట పండించే రైతులే సరుకులు కల్తీ చేసి అమ్ముతున్నారు. అందువల్లనే శేషయ్య కల్తీ సరుకులు అమ్ముతున్నా నేనేమీ చెయ్యలేను. కానీ అతడు మహామంత్రులైన మిమ్మల్నే దుర్భాషలాడటం క్షమించరాని నేరం. బహుశా తమరెవరో తెలిసి ఉండదు. అది తెలియక చేసిన నేరం ఇది అన్నాడు. ఆ మాటలతో మంత్రి కొంచెంగా శాంతించి, కల్తీ విషయంలో నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ అతడు ప్రజలతో శాంతంగా మాట్లాడటం నేర్చుకోవాలి. నేను మంత్రినని తెలిసినా తెలియకపోయినా మర్యాద ఇవ్వాలి అన్నాడు. ఈలోగా గ్రామాధికారి కబురు పంపగా శేషయ్య అక్కడికి వచ్చి, మంత్రి ఎవరో ఎరుగక తప్పు చేశాను, నా తప్పును మన్నించండి, నాకు కొరడా దెబ్బలు శిక్షగా విధించండి అన్నాడు. శేషయ్య వినయానికి మంత్రి సంతోషించి, నన్ను తిట్టినందుకు కోపం లేదు, క్షమించాను. కానీ నీ దుకాణానికి వచ్చే ప్రజలకు నువ్వు మర్యాద ఇవ్వడం లేదు. ఆ తప్పును మాత్రం నేను క్షమించను. ప్రజలే నిన్ను క్షమించాలి. సాయంత్రం గ్రామ ప్రజల ఎదుట నిన్ను విచారిస్తాను, ఇక వెళ్ళు అన్నాడు. శేషయ్య అక్కడి నుంచి కదిలిపోయి ఈ గండం నుంచి బయటపడటం ఎలాగా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. గ్రామంలో అతడంటే చాలామందికి మనసులో చెప్పలేనంత కోపంగా ఉంది. మంత్రి వాళ్ల ముందు విచారణ జరిపితే తనకు కఠిన శిక్ష తప్పదు. సాయంత్రంలోగా శేషయ్య ఊరంతా తిరిగి తనకు వచ్చిన కష్టం అందరికీ చెప్పుకొని తనను కాపాడవలసిందిగా కోరాడు. అందుకు ప్రతిఫలంగా కొందరికి చిల్లర బాకీలు రద్దు చేశాడు. మరికొందరికి చౌకగా సరుకులిస్తానన్నాడు. చాలామంది అతడి మీద జాలిపడి సాయం చేస్తానన్నారు. ఊరంతకు శేషయ్యదొక్కటే దుకాణం కావడం వల్ల అతడికేమైనా కఠినమైన శిక్ష పడితే
మరొక దుకాణం వాడు వచ్చే వరకు ఇబ్బంది పడవలసి వస్తుందని కొందరికి భయం కలిగింది. ఆ సాయంత్రం ప్రజలందరి ముందు శేషయ్య ఇలా అన్నాడు: నేనెంతో మర్యాదస్తుణ్ణని, శాంత స్వభావుడినని, ఎవరినీ దేనికి విసుక్కోను. నిన్నటి నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బావుండనప్పుడే నేను కోపంగా ఉంటాను. ఈ విషయం ఊరంతకూ తెలుసు. అక్కడి చేరిన ప్రజలందరూ శేషయ్య చెప్పింది నిజమన్నారు. దానితో మంత్రి సంతృప్తిపడి ఏదో అనబోతుండగా జనం మధ్య నుంచి శేషయ్య పనిమనిషి పరుగున వచ్చి అతడి కాళ్ల మీద పడి, దొరా, తమరు రోజూ నన్ను అడిగిన దానికి కాని దానికి తిడుతుంటే అది చెడ్డ స్వభావం అనుకుని పొరపడ్డాను. ఒక్కొక్కసారి కోపం కొద్దీ తమ తల బద్దలు కొట్టాలనుకునేవాణ్ణి. మీరు నన్ను తిట్టడానికి కారణం మీ ఆరోగ్యమని ఇప్పుడే తెలిసింది. నా తప్పును క్షమించండి అన్నాడు. శేషయ్య వాడిని లేవనెత్తి, తప్పులు ఎవరైనా చేస్తారు, నేను నిన్ను క్షమించాను అన్నాడు ఆప్యాయంగా. పనివాడు ఈసారి మంత్రి కాళ్ల మీద పడిపోయాడు. మంత్రి వాణ్ణి లేవనెత్తి, నీ యజమానిని శిక్షించడం లేదని నువ్వు నా బుర్ర కూడా బద్దలు కొట్టాలనుకుంటున్నావా అని అడిగాడు. పనివాడు బిక్కముఖం పెట్టి, లేదు దొరా, నా యజమాని ఆరోగ్యం బాగోనప్పుడే కోపంగా మాట్లాడుతూ ఉంటాడని తెలిసిపోయింది కదా. నేను వారి దగ్గర 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రతిరోజు ఆయన నా మీద ఎంతో కోపంతో మండిపడుతూ ఉండేవాడు. అంటే ఆయన 10 సంవత్సరాలుగా ఏదో జబ్బుతో బాధపడుతున్నాడన్న మాట. ఏ జబ్బైనా ముదరటం ప్రమాదం. తమరు వెంటనే నా యజమానికి తగిన వైద్యం చేయించండి అన్నాడు. పనివాడు చెప్పిన మాటల ద్వారా మంత్రికి శేషయ్య నిజస్వరూపం తెలిసిపోయింది. ఆయన పనివాడికేసి చిరునవ్వుతో చూస్తూ, నీ యజమాని జబ్బుకు వైద్యుడెందుకు? నేనే మందు వేస్తాను. ఆ మందు పనిచేసింది లేనిది నేనించే తెలుసుకుంటాను అన్నాడు. తర్వాత మంత్రి శేషయ్య కల్తీ సరుకులు అమ్మరాదని, ఒకవేళ తాను కొన్న సరుకుల్లో కల్తీ ఉంటే బాగుచేసి మరీ అమ్మాలని గట్టిగా చెప్పాడు. ఇక ముందు శేషయ్య ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు నెలకొకసారి తన మనుషుల్ని అతడి పనివాడి దగ్గరకు పంపుతానన్నాడు. మంత్రి వెళ్ళిపోయాక శేషయ్యలో గొప్ప మార్పు వచ్చింది. తన యజమానిని 10 సంవత్సరాల నుంచి పీడిస్తున్న జబ్బును మంత్రి ఒక్కరోజులో కుదిర్చాడని శేషయ్య పనివాడు తనకు తెలిసిన అందరికీ ఆశ్చర్యంగా చెబుతూ ఉండేవాడు. విన్నారు కదా, 10 సంవత్సరాల జబ్బు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.